ప్రభు నామంన అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు వందనములు నాయన. వాక్యంలో మమ్మల్ని నిలకడగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ఇంకాను నేను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభ. ఇంకాను ఆరాధించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుతున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభ. ప్రతి ఒక్కరు హృదయం మార్చమని వాక్యంలో నేను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభ. నీవుండి మాట్లాడించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 14 చూద్దామండి. 1 కొరింథీ ప్రేమ కలిగియుండుడి, ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏంటదండి? మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. మనము ఈరోజు ఆదివారం కదా, బల్లారాధన తీసుకుంటున్నాం. మరి బల్లారాధన తీసుకున్నప్పుడు మనం తోటివారితో సమాధానం పడుచున్నామా? మన తోటివారిని మనం ప్రేమిస్తున్నామా? మన తోటివారితో ఒక్కసారి ఎలా ఉంటున్నామనేది మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం. మనం బల్లారాధన తీసుకునేమన్నది ఏం చేయాలి? మన శత్రువుతో మనం సమాధానము పడాలి. మన శత్రువుని మనము శత్రువుతో సమాధానము పడలేనప్పుడు మనం బల్లారాధన తీసుకునే అర్హత మనకు లేదు. మనం పాప క్షమాపణ అడగాలి దేవుని ఎదుట. మనమేమో బల్లారాధన తీసుకుని బయటకు వచ్చేసేమో బూతులు తిట్టేస్తాం, వాళ్ళని దూషిస్తూ ఉంటాం, వీళ్ళ మీద చాడీలు, వాళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటాము. కానీ అలా చేసినప్పుడు మనం తీసుకున్నది కూడా వ్యర్థమే కదా. మనం బల్లారాధనకి ఏం తీసుకుంటున్నాము? దేవుని శరీరము, దేవుని రక్తము, ఇవి తీసుకుంటున్నాం. మనము దేవుని శరీరము, దేవుని రక్తము తీసుకుంటున్నప్పుడు మనము ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి, ఇంకెంత వినయమును కలిగి ఉండాలి. మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? దీర్ఘశాంతము కలిగి ఉంటున్నామా? దయాళత్వము కలిగి ఉంటున్నామా? ఏమి కలిగి ఉంటున్నాం? మన సహోదరిని మనం ప్రేమించుచున్నామా? మన సహోదరునితో మనము ఏమైనా సమాధానము పడుచున్నామా? మన తోటి వారితో సమాధానం పడుతున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం బలారాధన తీసుకోవడం మంచిది కాదని అంటలేదు. కొన్ని రోగాలు పోతాయని కొంతమంది నమ్మకం, కొన్ని పాపాలు విడిచిపెట్టాలని కొంతమంది నమ్మకం. నిజమే, పాప జీవితం కంపల్సరీ విడిచిపెట్టాలి. పాప జీవితం విడిచిపెడితేనే బలారాధన తీసుకోగలదు. లేకపోతే మన దేవుడు ఎన్నుకున్నాడంటే, దేవుని ఎన్నుకుంటే అది ఆత్మతో మాట్లాడతానని చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? ఎందుకనగా అనేక భాషలతో మాట్లాడుచున్నవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. ఏంటి? అనేకమైన భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడతారు? దేవునితో మాట్లాడతారు. దేవుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారు? మౌనముగా ఉండమని చెప్పుచున్నాడు. దేవుని నమ్ముకున్నప్పుడు మనం మౌనముగా ఉంటున్నామా? లేకపోతే వెకిలి చేష్టలు చేస్తున్నామా? లేకపోతే ఎలా ఉంటున్నాము? ఏ రోజైనా మన హృదయాన్ని మనం పరిశీలించిన ఒక్కసారి ఆలోచించండి ప్రియమిత్రమా. ఒక్కసారి ఆలోచించుకోండి సహోదరుడా. ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నాము, లేకపోతే మనుషుల ఎదుట ఎలా ఉంటున్నాము, మనం ఈ వేషధారుల వలె ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏంటదండి? మనుషుడెవడు కూడా గ్రహించడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను గ్రహించుచున్నాడు. అంటే దేవునితో మాట్లాడేవాడు, దేవునితో సమాధానమును కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? మర్మములను తెలుసుకుంటాడు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎలాగా? క్షేమాభివృద్ధి కలిగిన వాడు హెచ్చరికయు, ఆదరణయు కలిగినట్టు ఎలా కలుగుచుండినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఎలాగ? భాషలతో మాట్లాడుచున్నాడు. అలాంటి క్షేమాభివృద్ధి కలిగినప్పుడు మనము తోటి వారితో సమాధానము పడాలి కదా. మన సమాధానం లేని జీవితం ఎంతైనా కూడా వ్యర్థమే.
సమాధానం లేకుండా ఎంత చేసినాడు. క్షేమాభివృద్ధి కలుగజేస్తానంటున్నాడు. ఆయన మర్మములను కలుగజేస్తానంటున్నాడు. మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడుచున్నాడు, అనేకమైన అభివృద్ధులు కలుగజేయుచున్నాడు. మనం ఎప్పుడు దేవునితో సహవాసమును కలిగి ఉన్నప్పుడు, మనుషులతో కాదు, దేవుని సహవాసమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునితో ప్రయాసపడి భారము మోసుకుని పోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి విశ్రాంతి కలుగజేస్తానన్నాడు. దేవుని విశ్రాంతి అంటే ఏంటి? దేవుని సన్నిధిలో నిద్రపోవడం కాదు కదా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మనము మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే చర్చిలోకి వెళ్ళి నిద్రపోతున్నామా? ఎప్పుడైనా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. మనం ఎప్పుడూ కూడా మన తోటి వారితో సమాధానమును కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును ప్రతి ఒక్కరికి తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతి 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 ప్రభా, గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎన్నిక లేని వారం ప్రభా, మా ప్రభా ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. మా తోటి వారితో ప్రభా మేము సమాధానం పడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా సహోదరిని ప్రేమించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. లేనట్టు వారిని ఉన్నట్టు వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన వ్యాధులతో నేను బాధపడుచున్నారు ప్రభా. అనేకమైన రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థత చేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటి బిడతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలు తరపున వ్యాజ్యమాడతానన్నావు నాయన ప్రభా. విధవరాలు బిడలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. వారికి దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. నేను హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా. వారి జ్వరములను మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. హృదయము మార్చు నాయన ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ఏ వాహనమైతే నడుపుచున్నారో నాయన ప్రభా, వారి వాహనములను సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, ఎవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. పంటలు చేతికంది నాయన ప్రభా క్షేమముగా ప్రభ కోసి నాయన ప్రభా చక్కబడుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ఎవరైతే ఏ వృత్తి చేయుచున్నారో వారి వృత్తిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నీ యందు నిద్రించిన వారిని రాజ్యంలో చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. వారి కుటుంబమునకు నాయన ప్రభా ఓదార్పును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారిని కూడా దీవించమని, ఆరోగ్యముని శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నేను శాంతిని సమాధానమును నీ కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి దుష్టుని నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.